తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియ సంస్కరణల విషయంలో టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, తిరుమల పరకామణి కానుకల లెక్కింపుపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే తిరుమల పరకామణికి సంబంధించిన కేసు పైన విచారణ జరిగింది. అందులో కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. సో ఈ దొంగతనాలు అరికట్టేందుకు, అదే విధంగా ఈ హుండీ లెక్కింపులో వాటి తరలింపుకు సంబంధించి రెండు విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని హైకోర్టు అధికారులకు ఆదేశించింది. అందులో ప్రధానంగా శాశ్వత, తాత్కాలిక అనే రెండు విధానాల్లో నివేదికలు సమర్పించాలని తెలిపింది. సో దొంగతనాలు అరికట్టేందుకు తక్షణమే తాత్కాలికంగా ఏమి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అనే నివేదికను 2 వారాల్లోగా, అదే విధంగా హుండీ లెక్కింపు, వాటికి సంబంధించిన తరలింపు, హుండీ సీలింగ్, ఇటువంటి విధానాలన్నింటికి సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన 2 వారాల్లోపు ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎలాగ చేయాలనుకుంటున్నారు అనే విషయాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని తెలిపింది. మరోవైపు శాశ్వతంగా ఈ ప్రణాళికను తయారు చేయడానికి, అంటే 2 అంచెల్లో మీరు తయారు చేయండి, దాంతో పాటు ఏఐని వినియోగించడము, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి, వస్తున్నటువంటి వస్తువులను, లోహాలను గుర్తించి వాటిని వేరు చేసే విధానము, అదే విధంగా విదేశీ కరెన్సీని గుర్తించే విధానం, హుండీలో వచ్చినటువంటి ఆదాయాన్ని తక్షణమే, అంటే త్వరగా వేరు చేయటము, వాటిని లెక్కించేందుకు కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉపయోగించాలి, మానవ ప్రమేయాన్ని వీలైనంత వరకు తగ్గించి సులువు రీతిలో ఈ విధానాన్ని పెట్టాలనేటువంటిది హైకోర్టు ఆదేశించింది. దాంతో ఏ ప్రణాళికను మీరు తీసుకోబోతూ ఉన్నారు, ఎటువంటి విధానాన్ని మీరు అవలంబించాలని నిర్ణయించుకున్నారనే విషయాలతోటి 8 వారాల్లో, శాశ్వత పద్ధతికి 8 వారాలు, తాత్కాలిక పద్ధతికి 2 వారాల గడువు ఇచ్చింది. వీటిల్లో మీరు నివేదికను పొందుపరిచి కోర్టుకి సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 26కి వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి వాదనలో కూడా దొంగతనాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, వాటిని నిలువరించడానికి ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు, మీరు ఆధునికమైనటువంటి విధానాన్ని ఎందుకు వినియోగించట్లేదు అనే విషయాన్ని ప్రశ్నించి దానికి సంబంధించి వివరాలను తీసుకురావాలని గత విచారణలోనే హైకోర్టు టీటీడీ అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించి ఈ రోజు కొంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్పష్టత, పారదర్శకత, అదే విధంగా నేరాలను అరికట్టేందుకు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, వేగంగా జరిగేందుకు ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు అభిప్రాయపరుస్తూ ఈ రకంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గతంలో ఏ విధానాన్ని అయితే అవలంబిస్తూ ఉన్నారో అదే విధానాన్ని సాంప్రదాయబద్ధంగా టీటీడీ అధికారులు వినియోగిస్తూ ఉన్నారు. హుండీ లెక్కింపులో, అదే విధంగా వాటిని తరలించే విధానంలో కూడా పాతగా గతం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతిలోనే ఇప్పటి వరకు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతోటి వాటిల్లో మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలపైన మరోవైపు సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. వాటికి సంబంధించిన నివేదికలు ఇవ్వటం, గతంలో సిఐడి ఇటు ఏసీబీ ఈ ఇద్దరికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాటికి సంబంధించి నిందితుడికి సంబంధించిన ఆస్తులను, వాళ్ళ వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు సిఐడి, ఏసీబీ అధికారులు ఈ కేసులో లోతుగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సతీష్ కి, ఎవరైతే అప్పటి ఏవిఎస్ఓగా ఉండి ఇటీవల మరణించారో ఆ సతీష్ కి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికను కూడా కోర్టుకి సమర్పించాలని గత విచారణలో ఆదేశించింది. ఒకవైపు దర్యాప్తు, మరోవైపు ఆధునీకరణ వైపు దృష్టి సారించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలతో కొంత పారదర్శకత అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షాహిద్, ధన్యవాదాలు జయప్రకాష్.